ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నిర్గమకాండము 17 అధ్యాయము 9 వచనం నుంచి చూసినప్పుడు, మోషే అయితే అమాలేకులతో యుద్ధం చేయడానికి దేవుని కర్రను చేతపట్టుకొని కొండ శిఖరం మీద నిలుస్తానని యెహోషువతో మాట్లాడుతూ ఉన్నాడు. 10 వచనం నుంచి యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడెను. మోషే, అహరోను, హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుచురి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలుచురి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చున్నట్టుకే దాన్ని వేసిరి. అహరోను, హూర్లు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతడు చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండెను. అట్లా యెహోషువ కత్తి వాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. కానీ అక్కడైతే ఏం జరిగిందంటే, యెహోవా నిస్సీ అని మోషే ఒక బలిపీఠాన్ని కట్టి దానికి యెహోవా నిస్సీ అని పేరు పెడుతూ ఉన్నాడు. యెహోవాయే మా ధ్వజమని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి వీరందరిలో ఎవరు ఎక్కువ కష్టపడ్డారు? ఎవరు ఎక్కువ భారాన్ని వహించారు? మోషే వహించారా? యెహోషువ వహించారా? హూరు, అహరోన్‌లా? వీరి పక్షంగా పనిచేసినటువంటి జనులా? ఒక విజయాన్ని సాధించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమ గురించి తామే గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు గానీ, ఈరోజు దాని గురించి గాని ఖచ్చితమైనటువంటి ఉద్దేశాన్ని కలిగిన ఆలోచన చేసినట్లయితే, రెండవ తిమోతికి రాసినటువంటి పత్రిక, రెండవ అధ్యాయము కొన్ని వచనాలు 20-21 వచనం వరకు గాని చూసినట్లయితే, గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారు పాత్రలను మాత్రమే కాక, కర్రవియు, మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును, కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తను పవిత్రపరచుకుని యెడల, వాడు పరిశుద్ధపరచబడి, యజమానుడు వాడుకొనుటకు అర్హమై, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి, ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. ఇంక 22 వచనంలో చూస్తే, నీవు యవ్వనస్తుల నుంచి పారిపోము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానము వెంటాడుము. కనుక మన గొప్ప కాదు, మన బలం కాదు, మన శక్తి కూడా కాదు. కేవలం దేవుడు మనల్ని నిలబెట్టినప్పుడు, మన యొక్క పాత్రలమై ఉన్నాము. ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క రకంగా ఆయన సన్నిధిలో ఉపయోగపడేలా ఆయన చేస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎవరికీ ఘనత కాదు. దేవుడి నామానికే ఘనత. అందుకే ఆయన చెప్పారు, యెహోవా నిస్సి అనేటువంటి పేరు అక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అది జ్ఞాపకార్థంగా గ్రంథంలో కూడా రాయబడుంది. అది చదివినప్పుడల్లా మోషే యొక్క గొప్పతనం గాని, హూరు, అహరోనుల యొక్క గొప్పతనం గాని, యోషువ గొప్పతనం గాని, ప్రజల యొక్క గొప్పతనం గాని అక్కడ ప్రకటించబడడం లేదు గాని, దేవుడే వారికి తోడై ఉండి, అమాలేకీయులందరి మీద విజయాన్నిచ్చినటువంటి దేవునికి మహిమ కలగాలని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఒకరికంటే ఒకరు గనపరుచుకోవడం, ఒకరికంటే మేమే చేసామని చెప్పుకోవడం, ఇంకా తమ వల్లే జరిగిందని మాట్లాడుకునేటువంటివి, అవి చాలా జీవితకాలం అంతా గూడా ఒక అగాధంగా ఉంటుంది. దాంట్లో ఎవరైతే ప్రవేశిస్తారో బయటికి రాలేరు. దానిని బట్టి కృషించిపోతూ ఉంటారు. బలహీనపోతూ ఉంటారు. దుఃఖపడిపోతూ ఉంటారు. అటువంటి సన్నిధి ఎవరిని ఆవరించకుండా ఉండడానికి దేవుడు యెహోవా నిస్సి అని అక్కడ ఒక జెండాను పాతడాన్ని మనం చూస్తున్నాం. ఆయనే మన ధ్వజమని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈరోజు ఆయనతో కలిసి మనం పని చేయాలి. మనం పని చేయాలి. సమస్త మహిమ ఆయనకి ఆరోపించగలగాలి. అలా ఎవరైతే ఆరోపించడానికి ఇష్టపడతారో అటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా కనపరుస్తాడు. ఎందుకంటే గర్వం అనేది, గొప్ప అనేది తమను తాము ఉప్పొంగ చేసుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారు. అటువంటి వారిని దేవుడు ఇష్టపడ్డు. ప్రభా ఇదిగో తండ్రి ఉదయకాలాన్నైనా మీరు అనుగ్రహించినటువంటి గొప్ప విజయాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం తండ్రి. నీ గొప్ప సన్నిధి నాయన మోషేని, అహరోను, హూరులను, యెహోషువను ప్రజల్ని కమ్ముకున్నప్పుడు అక్కడ గొప్ప కార్యం జరిగింది నాయన. నీవు మాత్రమే మహిమ పొందదగిన వాడవు తండ్రి. కనుక నీవు ఎవరి ద్వారా అయితే ఏ ఏ కార్యాలైతే చేస్తున్నావో దాన్ని బట్టి కలుగుతున్నటువంటి ప్రతి మహిమ మీకే ఆరోపించినట్లుగా సహాయం దయచేయమని, మహిమతో నింపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.